కాంగ్రెస్ బోఫోర్స్ స్కామ్ ను మించిన మోడీ యుద్ధ విమానాల భారీ కుంభకోణం. ప్రధాని నరేంద్ర మోడీ మీద టీడీపీ నేతలు తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆయన భారీ కుంభకోణాలకు పాల్పడ్డారని, ఇది గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హయాంలో చోటు చేసుకున్న బోఫోర్స్ స్కామ్ కంటే పెద్దదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికీ ఏపీ కేంద్రం చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. దాంతో బీజేపీ నేతలు కొందరు టీడీపీ ప్రభుత్వం మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నిన్నటి వరకు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి అన్ని నిర్ణయాలు భాగస్వామ్యం అయినాయి. ఇప్పుడు మాత్రం అవినీతి హెచ్చరిల్లిందంటూ ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతల తీరును టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాన్ని అందిపుచ్చుకున్న టీడీపీ నేతలు ఇక బీజేపీ అంతు చూడాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడువుగా బీజేపీతో సరిపెట్టకుండా ఈ అవకతవకల్లో మోడీ పాత్ర ఏమిటి అని తేలాలని డిమాండ్లు ముందుకు తెస్తున్నారు. అవినీతి కడిగిపేరేస్తామంటూ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ అవినీతి పాలన కొనసాగిస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ సీనియర్ నేత రాజమహేంద్ర రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి మంగళవారం సంచలన ఆరోపణ చేశారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో వెలుగుచిన బోఫోర్స్ కుంభకోణంతో ఇప్పుడు బీజేపీ సర్కారు కుదుర్చుకున్న రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో మోడీ పాత్ర ఎంతైనా ఉందని, అతి పెద్ద స్కామ్ చేశారని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బోఫోర్స్ కుంభకోణంలో 16,000 కోట్ల అవినీతి పాల్పడితే బీజేపీ ప్రభుత్వం రాఫెల్ డీల్లో 30,000 కోట్లు పైబడి అవినీతి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ముగ్గురు మోడీలు దేశాన్ని దోసుకున్నారని, బ్యాంకింగ్ వ్యవస్థను సర్వనాశనం చేశారని, బీజేపీ నేతలు పెద్ద దోపిడీదారులని బుచ్చయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ పేరుతో 1,00,000 కోట్లు కేంద్రం ఖజానాకు జమ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమిస్తున్నారో చెప్పాలన్నారు. గుజరాత్ అవినీతిపై కాగ్ ఇచ్చిన నివేదికను ముందు బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ ఎంపీలు పెడుతున్న అవిశ్వాస తీర్మానం చర్చకు భయపడి బీజేపీ సర్కార్ కావాలని అన్నాడీఎంకే సభ్యులతో పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్న బుచ్చి చౌదరి తీవ్రంగా ఆరోపించారు. మొత్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మోదీ సర్కారుపై బుచ్చి సంచలన ఆరోపణలు గుప్పించారు. మరి ఈ ఆరోపణలకు బీజేపీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి. నిన్నటి వరకు మోడీ మీద ఎన్నో విమర్శలు వచ్చినా, ఎందరో ఆయన తీరుని ఎండగట్టినా ఏనాడు ప్రధాని అవినీతికి పాల్పడ్డారని విమర్శలు చేయలేదు టీడీపీ. అయితే తాజాగా మోడీని టార్గెట్ చేస్తూ ఇప్పుడు బుచ్చి చౌదరి చేసిన ఆరోపణలు పెను సంచలనం సృష్టించాయి. భయంకరమైన విధానం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఇట్ ఈజ్ ఎ సూసైడల్. కేంద్ర ప్రభుత్వ విధానాలు సూసైడల్గా మారబోతున్నాయి. దేశ ప్రజలు పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేస్తూ ఉన్నారు మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు. విభజన చట్టంలో 19 అంశాలు పొందుపరిచారు. అలాగే ఆ రోజున పార్లమెంట్లో నిలదీసినప్పుడు 10 సంవత్సరాలు కావాలని వెంకయ్యనాయుడు గారు అయితే మీరు 5 సంవత్సరాలకు ఒప్పుకొని మళ్ళీ ఇవాళ 10 సంవత్సరాలు అంటారని ఆ రోజు నిలదీశారు మోడీ గారిని కాదు, వెంకయ్యనాయుడు గారిని, అదేవిధంగా అరుణ్ జైట్లీ గారు నిలదీశారు. కాదు 5 సంవత్సరాలు ఇస్తామన్నారు. ఇస్తామని చట్టంలో చట్టంలో పెట్టలే. మరో 6 అంశాలకు కూడా ఒప్పుకున్నారు. అప్పుడు బీజేపీ కాంగ్రెస్ కలిపి తెలుగుదేశం కానీ ఆంధ్రప్రదేశ్ చెందిన కాంగ్రెస్ సభ్యులు కానీ లేకుండా బయటకు పంపించి తీర్మానం పాస్ చేశారు. ఆదాయం మాత్రం ప్రాంతాలను బట్టి ఇచ్చి మనకు అన్యాయం చేశారు. అన్ని కేంద్ర సంస్థలు హైదరాబాద్లో ఉంటే విభజనలో మనకు నష్టం చేశారు. మీరు ఇస్తానన్న రైల్వే జోన్ ఎందుకు ఇవ్వరండి? మీరు చెప్పిందే కదా. విశాఖ రైల్వే జోన్ ఇస్తానన్నారు, మీరు ఎందుకు ఇవ్వరండి? ఈ రోజున దుగరాజపట్నం ఫోర్ట్ అని చెప్పారు, ఇవాళ అది కాకపోతే రామాయపట్నం అంటే మీరు ఇవ్వరు. మీరు కడప స్టీల్ ప్లాంట్ అంటే మీరు ఇవ్వరు. ఏమి ఇచ్చారని మీతో మేము సమాధానం చేయాలి? 4 బడ్జెట్లు అయినాయి. 4వ బడ్జెట్లో కూడా మీరు రాష్ట్రానికి న్యాయం చేయకుండా ఈ రోజున అబద్ధాలు చెప్తారు. యుటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వలేదంటారు. మీరు ఇచ్చింది సర్వాభరణాల నిమిత్తం 12,500 కోట్లు, లోటు బడ్జెట్తో సహా, పోలవరంతో సహా అన్నిటికీ కలిపి మీరు ఇచ్చింది 12,500 కోట్లు. వెనుకబడ్డ జిల్లాలు 7 జిల్లాలకి కలిపి ఇవాళ 24,000 కోట్లు ఇవ్వాల్సి వస్తే మీరు ఇచ్చింది 1,050 కోట్లు. లక్షల కోట్లేమో వ్యాపారవేత్తలు ఎగబెడతామంటే చూస్తా కూర్చున్న మీరు సామాన్యుడికి వచ్చేటప్పటికి రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వద్దంటారా? మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనేమో ఇస్తారా? ఆంధ్రప్రదేశ్లో ఇస్తే తప్పంటారా? దాన్ని మీరు లోటు బడ్జెట్లో స్వీకరించరా? ఏంటి విధానం? దుర్నీతి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంత దుర్నీతితో వ్యవహరిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం, అందుకనే బయటకు వచ్చాం. మీరు న్యాయం చేయలేదు కనుక, ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది కనుక నమ్మాం. ప్యాకేజీకి ఎందుకు పున్నా అడుగుతారు. ఇవాళ వాళ్ళు చెప్పింది ఒకటి, ఆ రోజున ఏ రాష్ట్రానికి ఇక ముందు ప్యాకేజ్ లేదు, నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత మేము ఇవ్వడానికి అవకాశం లేదు, ఇవ్వలేము, కానీ దానికి సరిసమానమైంది మీకు ఇస్తాం. ప్యాకేజ్ ద్వారా మీకు పరిశ్రమలకు కానీ అటన్నిటికి కూడా కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తామని నమ్మించి మోసం చేశారు. మోసకాల ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. ఆ రోజున మోసం చేసి కనీసం ప్యాకేజీలో ఇచ్చినవి కూడా ఇవ్వకుండా ఈరోజు మరి అదే
ఈశాన్య రాష్ట్రాలకన్నిటి కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. మీరు ఏదైతే తీసేసాము లేదని చెప్పారో ఆ రాష్ట్రాలకేమో ప్రత్యేక హోదా ఎక్స్టెండ్ చేసి వేల కోట్ల రూపాయలు నిధులిస్తూ, మరోపక్క తన రాష్ట్రాలు ఎన్నికలు వస్తున్న రాష్ట్రాలకేమో 70,000 80,000 కోట్ల రూపాయలు లక్షల కోట్లు ఇచ్చుకుంటూ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇది ఏదో బిచ్చం నిధులు ఇచ్చినట్టుగా 12,000 కోట్లు ఇచ్చి 12,500 కోట్లు ఇచ్చి సరిపెట్టుకోమంటారా? అందుకనే ఈ రోజున పోరాటం. ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతింది, మోసపోయాం, దగాబడ్డ తమ్ముళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రగతి కోసం కష్టపడుతున్నాం. కష్టపడే శక్తి ఉంది. తెలుగు వాడికి ఆత్మగౌరవం కోసం పోరాడే శక్తి రామారావు గారు నేర్పిళ్ళారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.